అయితే అర్ధరాత్రి నుంచే తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమైంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీలో ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య జరిగినటువంటి చర్చలన్నీ కూడా విఫలమయ్యాయి. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. అర్ధరాత్రి నుంచి డిపోలకే ఆర్టీసీ బస్సులను పరిమితం చేశారు. ప్రజా రవాణా స్తంభించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తా ఉంది. సమ్మెకి నోటీసులు ఇచ్చి 41 రోజులు పూర్తయ్యాయని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తా ఉన్నారు. దగ్గర దగ్గర ఇదే తంతుగా 2 సంవత్సరాల నుంచి కష్టాలు పడతా ఉన్నామని, 41 రోజుల తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, అయితే తమ సమస్యలను వివరించినప్పటికీ కూడా సరైన పరిష్కారం దొరకట్లేదని చెప్పేసి కార్మికులు అంటా ఉన్నారు. అయితే తమ డిమాండ్లు పాతవేనని, ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు, బస్సులు ఆర్టీసీని నడపడం ప్రధాన డిమాండ్లుగా కార్మికులు చెప్తున్నారు. కానీ అయితే ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి మరి చర్చలు అనడం సరైన విధానం కాదని జేఏసీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఎవరి ఒత్తిళ్లకు కూడా తలొగ్గమని అర్ధరాత్రి నుంచే సమ్మెబాట పట్టారు. అయితే ఇంకోవైపు ప్రభుత్వం మాత్రం కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్నట్టు చెప్తోంది. ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఇప్పటికే ఏర్పాటు చేశామని, కార్మిక సంఘాలతో చర్చలు కొనసాగుతున్నాయని ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ నాగిరెడ్డి తెలపడం జరిగింది. కానీ కొన్ని డిమాండ్లు ఆర్థిక పరమైనవిగా ఉండడంతో లోతుగా పరిశీలించడానికి 4 వారాల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. సమ్మెకు వెళ్లకుండా విధుల్లో చేరాలని అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీపై ఆధారపడే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని చెప్పేసి ఇక్కడ చాలా ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నాయి. ప్రస్తుతం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తా ఉంది. మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఒకవైపు ప్రైవేటు బస్సులకు సంబంధించినటువంటి డ్రైవర్లు, బస్సులు నడిపేందుకు తీసుకొచ్చినటువంటి ప్రైవేట్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డిపో ఎదుట బైఠాయించారు. పోలీసులు ఆ ప్రైవేటు డ్రైవర్లపై విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారని ప్రైవేట్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక సమ్మె నేపథ్యంలో బస్సులు నడిపితే ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్లు తమను అడ్డుకుంటారని, దీంతో 2 వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉన్నందున ప్రైవేట్ డ్రైవర్లు మేము బస్సులు నడపబోమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఇదే విషయంపై ప్రశ్నించగా ఏసీపీ ప్రకాష్ తనపై చేయి చేసుకున్నాడని ఒక ప్రైవేట్ డ్రైవర్ ఆరోపిస్తా ఉన్నాడు. ఇక ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సమస్యల పరిష్కారానికి 4 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని, 4 వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించామని చెప్పి కార్మికులు లేవనెత్తినటువంటి మొత్తం 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, ఈ 2 అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఇక సమ్మె వద్దు కానీ నిరసనలు మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో చేయండి అని, పేద ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని, కార్మిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పుకొచ్చారు.